చుక్కలుగా మార్చి ప్రతిరోజు పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు. ఎప్పుడైతే మరి కన్నబిడ్డ జగన్ చూస్తాడో కన్న తండ్రి ఆ కన్నబిడ్డ జగన్ చూసిన తర్వాత నాకు ఒక బిడ్డ పుట్టిండు, నా బిడ్డ పుట్టిన బాగా కష్టపడాలి, బాగా డబ్బులు సంపాదించాలని చెప్పి కన్న తండ్రి పొద్దునంటే కష్టం చేయడానికి బయటకు వెళ్తాడు, పొద్దునంటే కష్టం చేయడానికి బయట వెళ్ళి పొద్దున్నాక కష్టపడి 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 వచ్చిన సొమ్మునంతా కూడా జేబులో పెట్టుకొని ఒక్క పైసా కూడా అందులో పెట్టి ఖర్చు చేయకుండా ఎంత ఆకలైనా ఎంత దూపైనా కూడా ఖర్చు పెట్టకుండా జేబులో డబ్బులన్నీ పెట్టుకొని ఇంటికి వచ్చి నా పిల్లల కొరకు నా కుటుంబం కొరకు వెచ్చించాలని చెప్పి ఒకే ఒక పట్టుదలతో ఆ ఆకలింత కూడగట్టుకొని దూపంతా కూడగట్టుకొని తండ్రి ఇంటికి వస్తాడు. ఎంతో ఆకలితో ఎంతో దూపంతో ఇంటికి వచ్చిన కన్న తండ్రికి ఆ బిడ్డలు చిన్న చూడగానే కన్న తండ్రి ఆకలి దూపంతా పారిపోతుంది. ఆకలి దూపంతా పారిపోయి ఆ బిడ్డను తీసుకొని కొడుకుని తీసుకొని మంచాన పడుకొని ఎదరి మీద గుండె మీద ఇక్కడ దొక్కించుకుంటా మొట్టమొదటిసారిగా మన కన్న తండ్రి మనకు నడకని నేర్పించిందంటే మన కన్న తండ్రి తన గుండెలు మన నడకని నేర్పిస్తారు. కన్న తండ్రి గుర్తు పెట్టుకోవాలి. మన మంచాల పడుకొని ఇక్కడ దొక్కించుకుంటా నడకని నేర్పించి ఆట పాట నేర్పుతారు మన కన్న తండ్రి. ఎదల మీద ఆడి నిండు ఆటలెన్నో నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు. ఎదల మీద ఆడి నిండు ఆటలెన్నో నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు. ఆటలాడుకుంటూ నీవు అదుపు తప్పి కింద పడితే, ఆటలాడుకుంటూ నీవు అదుపు తప్పి కింద పడితే గుండెలోన పుడపాను గుచ్చినంత బాధపడురా. పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు. అది మొదటి సంతోషం కన్నతండ్రి. రెండో సంతోషం కన్నతండ్రికి ఎప్పుడైతే ఈ బిడ్డలు పెరిగి 5 ప్రయాణం వచ్చిన తర్వాత బడికి పోతే నాన్న అన్నప్పుడు ఆ కన్నతండ్రికి రెండో సంతోషం వస్తుంది. పలకా బలపం బట్టి బడికి నీవు పోతుంటే పలకా సార్ చెప్పేట ఇప్పుడు యుద్ధ వాళ్ళు దయచేసి ఇలాంటి వాళ్ళు ఉంటే గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది. మనకు ఎట్టి పరిస్థితుల్లో మనకు అందే వసతులు రావు, అధికారులు రారు, ఎవరు కూడా రారు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళను నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకుని కష్టాలను ఓర్చుకుని, కడుపులోన దాచుకుని కష్టాలను ఓర్చుకుని కన్నదిరా తల్లి నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకుని కష్టాలను ఓర్చుకుని, కన్నదిరా తల్లి నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని. కన్నదిరా తల్లి నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకుని కష్టాలను ఓర్చుకుని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని. ఎప్పుడైతే మనం తల్లి గర్భంలో మురకాయ మొలుస్తామో ఆ రోజు నుంచి కన్నదానికి కష్టాలు మొదలైంది. అందరూ కూడా గుర్తు పెట్టుకోలే, అందరు గ్రహించాలి. ఏ రోజైతే కన్న తల్లి గర్భంలో మనం మురకాయ మొలుస్తామో ఆ రోజు నుంచి కన్నదానికి కష్టాలు మొదలైతాయి. తిందామంటే తిండి బుద్ధి కాదు, తాగుదామంటే నీళ్లు తాగబుద్ధి కాదు, ఒకరితో మాట్లాడబుద్ధి కాదు, ఒకరి ఊరికి పోబుద్ధి కాదు, ఒకరి ఇంటికి పోబుద్ధి కాదు, ఒక పల్లెకి పోబుద్ధి కాదు. ఈ బాధలు ఒక రోజు 2 రోజులు 3 రోజులు కాదమ్మా, 1 నెల 2 నెలలు 3 నెలలు కాదయ్యా. ఏకంగా 9 నెలలు అవసరం అనుకుంటే 10వ నెల కూడా
10 నెలలు కూడా ఇంత కష్టపడి ఇన్ని బాధలు భరించుకొని, నొప్పులు భరించుకొని, వేదులు భరించుకొని ఆ కన్న తల్లి తన గర్భగుడిలో మనం పెంచి పోషించి మనకు చక్కటి ఆకారం, చక్కటి అందం ఇచ్చి, చక్కటి రంగులిచ్చి, చక్కటి బుద్ధి జ్ఞానాలు ఇచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది మన కన్న తల్లి. ఇంకేదైనా ఉన్నారో తల్లి మీద గొప్పవాళ్ళు? ఒక్కసారి గట్టిగా తల్లి చెప్పండి కూడా అందరూ కూడా. తల్లి నవమాసాలు పోసి నిన్ను కడుపులోన దాచుకుని కష్టాలను ఓర్చుకుని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, రక్తాన్ని తన రక్తాన్ని చనువాలుగా మార్చి కడుపు నింపే తల్లి. ఉప్పు పాలు పెట్టి ఊయలు పెంచి కదర తల్లి. ఉప్పు పాలు పెట్టి ఊయలు పెంచే కదల తల్లి, ఉప్పు పాలు పెట్టి ఊయలు పెంచే కదల తల్లి. కన్న తల్లి రుణాన్ని తీర్చే కొడుకులు మీరైతే, కన్న తల్లి రుణాన్ని తీర్చే కొడుకులు మీరైతే, ముసలితనములో వారిని పూలల్లో పెట్టుకునే చూడాలి. కన్నదిగా తల్లి నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని. ఏ రోజైతే ఆ తల్లి గర్భంలో మనం మూలికాయ మొలుస్తామో ఆ మరుసటి రోజు నుంచి ఆ తల్లి గర్భగుడిలో మన పెరుగుదల మొదలవుతా ఉంటుంది. దినదినం పెరిగి ఆ తల్లి గర్భగుడిలో మనకు పూర్తి ఆకారం వచ్చిన తర్వాత ఆ తల్లి గర్భగుడిలో ఆ బిడ్డడు గిరిగిరా తిరుగుకుంటూ ఎంతో స్వేచ్ఛా వాతావరణం చక్కగా ఆడుకుంటా ఉంటే ఆ కన్న తల్లి ఎంత సంతోషపడుతుంది సార్. ఇంటిని కవ్వకు, ఇంటి ముంగట అవ్వకు, ఇంటి పక్క అవ్వకు, దూర బంధువులకు అందరికి ఫోన్ చేసుకుంటా, అవ్వా నా కడుపులో నా బిడ్డ సంతోషంగా ఉన్నాడవ్వా, ఆరోగ్యంగా ఉన్నాడవ్వా, మరికొద్ది రోజులకు నా బిడ్డ నాకు కనబడుతున్నావా అని చెప్పి సంతోషంగా సంబరంగా అందరికీ నవ్వుకుంటూ చెప్పుకుంటా ఉంటుంది కన్న తల్లి గొప్పతనం. మరి ఆ పరిస్థితిలో కూడా ఆ కన్న తల్లి గర్భగుడిలో తిరుగుతూ పొరపాటున ఆ బిడ్డని 2 పాదాలు తల్లి గుండెల మీద తగిలినప్పుడు పొరపాటున ఆ బిడ్డని పాదాలు తల్లి గుండెల మీద తగిలినప్పుడు తల్లి గుండెలు పగిలిపోయి అగ్ని పర్వతాలు బద్దలైనంత బాధ వస్తుంది తల్లికి. ఆయన కూడా ఆ బాధను భరించుకొని ఆ కొడుకు కొడుకా నువ్వు నా గుండెల మీద తంతున్నావు బిడ్డ, నీ పురుగుడి పాదాలతో, నీ రక్త పాదాలతో నా కట్ట నా గుండెల మీద తంతున్నావు కొడుక, నేను భరించుకున్న కొడుక, నొప్పిని భరించుకున్న కొడుక, కానీ నీ రక్త పాదాలు కొడుక, నీ పురుగుడి పాదాలనైనా నీ పాదాలు కందిపోతాయి బిడ్డ, నీ పాదాలు కందిపోయి ఒకటివానిగా నువ్వు బయటకు వస్తే నేను అందరూ ఏమని చేస్తారు బిడ్డ, నా కొడుక జాగ్రత్త కొడుక అని చెప్పి మొక్కుతా ఉంటుంది తల్లి. ఎవరికి? కోటాది దేవతలకు. ఓ శంకర భగవంత నారాయణ, నా కొడుకు నా గుండెల మీద తంతున్నాడు, నా కొడుకు పాదాలు కందిపోకుండా, నా కొడుకు పాదాలు చెదిరిపోకుండా కాపాడుకో దేవుడా మొక్కుతా ఉంటుంది కన్న తల్లి. ఎంత గొప్పదయ్యా కన్న తల్లి. ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టాల తల్లికి. కడుపులోన ఉండి తల్లి ఎదను తన్ని తిరిగినప్పుడు, కడుపులోన ఉండి తల్లి ఎదను తన్ని తిరిగినప్పుడు కన్నీళ్లను కళ్ళలోనే కుక్కి దాచి పెట్టెగదరా, కన్నీళ్లను కళ్ళలోనే కుక్కి దాచి పెట్టెగదరా, కన్నీళ్లను కళ్ళలోనే కుక్కి దాచి ఆ పెట్టెగదరా. గుండెలు పగిలిపోయి బాధైనా ఆ కొండలు బద్దలైన బాధని కూడా కన్న తల్లి ఒక కన్నీటి చుట్టూ కనివెప్ప దాటి బయటికి రానేది. ఎందుకు రానియదంటే ఒక కనివెప్ప దాటి కన్నీటి చిక్క బయటకు వస్తే అయ్యో చూసే వాళ్ళందరూ అయ్యో ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఎంత కష్టపెడతాడో తల్లినని చెప్పి నా బిడ్డ మీద వాపోతారు, నా బిడ్డ తెచ్చుకుంటారని చెప్పి కొంత కన్నీటి చుక్కలు కూడా కనురెప్ప దాటి బయటికి రానియకుండా కళ్ళల్లో కుక్కి దాచిపెట్టుకొని తన బాధను తానే ఓర్చుకునేది ఆ గొప్ప తల్లి మన కన్న తల్లి. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా కన్న తల్లి. కడుపులోన ఉండి తల్లి ఎదను తన్ని తిరిగినప్పుడు కన్నీళ్లను కళ్ళలోనే కుక్కి దాచి పెట్టెగదరా, కన్నీళ్లను కళ్ళలోనే కుక్కి దాచి పెట్టెగదరా, కన్నీళ్లను కళ్ళలోనే కుక్కి దాచి పెట్టెగదరా. కన్నా నీ కాళ్ళు నొప్పి వెనకయంటూ బాధపడరా, కన్నా నీ కాళ్ళు నొప్పి వెనకయంటూ బాధపడరా,
కదరా కన్నదిరా తల్లి నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని. ఒకసారి మరి మన గ్రామం కొరకు మన స్నేహితు కొరకు చక్కటి కార్యక్రమం ఏర్పడిన మన ఎస్ఐ గారు మనతో మాట్లాడడానికి వచ్చారు. ఎందుకంటే సార్ నీకోసం మనకి ఉంచుకోవద్దు. సార్ వల్ల చాలా పనులు పెట్ట ఉంటాయి కాబట్టి మరి సార్ వారి యొక్క అమూల్యమైన సందేశం మనం విని మన కార్యక్రమాన్ని ముందుకు ఉంటున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మనం 2 రోజుల క్రితమే ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ. కొంచెం ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఉన్నారు గౌరెడ్డిపేటలో. ఆ ఎక్స్ట్రా క్యాండిడేట్స్ గురించి మళ్ళీ ప్రోగ్రామ్ పెడతా. ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఏం చేయాలంటే వాళ్ళు ఎక్స్ట్రా తగ్గించుకోవాలా, లేకపోతే ఎట్లా తగ్గాలో నాకు తెలుసు. హుషార్తనం చేసుడు, ఎక్స్ట్రా చేసుడు, తాగి న్యూసెన్స్ చేసుడు చేస్తే ఇంతకుముందే ఆడదాన్ని. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎట్టి పరిస్థితులు అలాంటి ఎక్స్ట్రా క్యాండిడేట్లు తగ్గించుకోకపోతే ఎక్స్ట్రాలు కడిగేస్తా, అది గుర్తుంచుకోవాలా. అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు గౌరెడ్డిపేటలో ప్రోగ్రామ్ చేసిన. ఇంకెవరైనా అట్లాంటి ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఉంటే చెప్పండి. ఓకే, దీని 3 ఖరాబ్ చేయాలని నాకు ఇష్టం లేదు. ఇక్కడ మన గౌరెడ్డిపేటకు వచ్చి మంచి సందేహాన్ని ఇస్తున్న మా కళా బృందానికి, మరియు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న మా సిపి గారికి, మరియు ఇక మా డీసీపీ గారికి, మా సిఐ గారులకు, ఏసీపీ గారులకు అందరికీ చాలా కృతజ్ఞుడండి. మంచి సందేశాలతోటి ఈ మాదక ద్రవ్యాలు కానీ, ఈ మందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అనర్థాల గురించి కానీ వీళ్ళు చక్కగా వివరిస్తూ ఉంటారు. మంచి నాటకాలతోటి, వీళ్ళు కూడా పోలీసులే, ఎవరో వేరే వాళ్ళు కాదు. వీళ్ళు మంచి నాటకాలతోటి మీకు అర్థమయ్యే విధంగా, ఇంత పూర్వం ఏముండే అంటే మనకు టీవీలో వచ్చినాక ఇలాంటివి అన్ని పోయినాయి. మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఈ కళను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 మంది వచ్చిర్రు. ఎందుకు? అందరు పెద్ద పెద్దోళ్ళు వచ్చిర్రు. అరే విందాం, ఏం చెప్తున్నాను విందాం. ఉందా ఏమైనా ఉపయోగం ఉందా చెప్పేది? అర్థమవుతుంది కదా? ఓకే, అందరూ చక్కగా విని ప్రశాంతంగా వెళ్ళండి. కొంచెం ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఉంటే ఆ ఎక్స్ట్రాలు తగ్గించుకోవాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మళ్ళీ మన కెమెరాలు కూడా మంచిగా చేయించుకున్నారు. దానికి గౌరెడ్డిపేట మన సెక్రటరీ గారికి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, దానికోసం కృషి చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ అందరూ సక్సెస్ చేసి మళ్ళీ తినేసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంగమామా రైతు మొక్కనాటి నానమ్మా, సంగమామా రైతు మొక్కనాటి నానమ్మా, సంగమామా చక్కనైన పంటలు తీసే చందమామ రైతు, సాగు
పండించి పైరును వంచే చందమామ రైతు పండించి ప్రజలకు వంచే చందమామ రైతు పండించి ప్రజలకు వంచే చందమామ దుఃఖిదున్ని నాయమ్మ సందమామ రైతు కొట్టనాటి నాయమ్మ సందమామ రైతు కొట్టనాటి నాయమ్మ సందమామ అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులల్లో పడి సతమతమవుతే అప్పులల్లో పడి సతమతమైతే అప్పులల్లో పడి సతమతమైతే అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులల్లో పడి సతమతమవుతే అప్పులల్లో పడి సతమతమైతే అప్పులల్లో పడి సతమతమైతే ఎదిగిన పంటలు చింతిని చుట్టుతో ఎదిగిన పంటలు చింతిని చుట్టుతో ఈతనిచ్చుకొని పీకుపోయి మేలు రకములు అమ్ముతనమ్మ చందమామ రైతు తాను రకములు తింటాడమ్మ చందమామ రైతు తాను రకములు తింటాడమ్మ చందమామ దుఃఖిదున్ని నాయమ్మ సందమామ రైతు కొట్టనాటి నాయమ్మ సందమామ రైతు కొట్టనాటి నాయమ్మ సందమామ చక్రవర్తితో లెక్కలు కట్టి చెల్లించాలని సేటు అడిగితే చెల్లించాలని చేటు అడిగితే చెల్లించాలని చేటు అడిగితే చక్రవర్తితో లెక్కలు కట్టి చెల్లించాలని సేటు అడిగితే చెల్లించాలని చేటు అడిగితే చెల్లించాలని చేటు అడిగితే అట్లాగే అని తలారించి అట్లాగే అని తలారించి 6 నెలలు చదివిమ్మనుకోలే వెన్న కన్నా వెన్నని వాడే చందమామ రైతు నీ కన్నా చల్లని వాడే చందమామ రైతు
పైపున్న